ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో జీ5లో రీసెంట్గా అబ్జెక్షన్ మై లాట్ అందరూ చూసే ఉంటారు అండ్ నేను చూశాను, నాకు నచ్చింది. అండ్ ఈరోజు నాతో ఉన్న గెస్ట్ శ్రీకాంత్ గారు. సో అంటే కోర్స్ చాలా ఇంట్రడక్షన్ నేను అనుకున్నాను కానీ బట్ ఆయన చూడంగానే అన్నీ మర్చిపోయాను. కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పటికైనా ఆయనతో ఇంటర్వ్యూ చేయకపోయినా ఆ డౌట్స్ గురించి అడగకపోయినా అని అనుకున్నాను. బట్ ఈరోజు ఛాన్స్ దొరికింది కాబట్టి అబ్జెక్షన్ మై లాట్ వెబ్ సిరీస్తో పాటు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా మనం క్లారిటీ తీసేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా. మీరు ఎప్పుడు అలాగే ఉంటారు సార్? సరే ఎలా సార్, అంటే కోర్స్ మిమ్మల్ని చూడంగానే అందరూ ఇప్పుడు చెప్పే మాటే, ఇంత ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇలా ఇంకా. బట్ నేనేమంటానంటే ఏజ్ లేదు అంటారు. అలాగా సార్, బట్ ఎలా ఇంత పాజిటివ్గా ఎనర్జీగా ఎలా మెయింటైన్ చేస్తారు? అలా ఏముంది, ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఎప్పుడు ఎనర్జీగా ఉంటాను. జనరల్ ఫస్ట్ నుంచి ఒకే రకంగా ఉంటాను. మెయిన్ ఏంటంటే ఫెయిల్యూర్స్కి సక్సెస్కి దేనికి పెద్ద స్పందించను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. నేను ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు డౌన్ అయిపోయి అట్లా ఏమి ఉండదు. జనరల్గా ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను నేను. ఫస్ట్ ఎక్కడైనా డల్నెస్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ అయ్యి ఎలా వెళ్ళాలి అనేది ఫీలింగ్లోనే ఉంటాను తప్పితే సరదాగా అంతా హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటుంది లైఫ్. ఎలా సార్, అంటే బేసిక్గా శ్రీకాంత్ గారి ఒక డే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే ఇది లేకపోతే నేను ఉండను ఈ రోజు అనేది ఏం ఉండదు. ఫుడ్ నాదంతా సింపుల్. హెవీ కాంప్లికేషన్ అనేది ఉండదు. పొద్దున్న లేస్తాం, పొద్దున్న మార్నింగ్ లేస్తాం. అందరిలాగే అందరూ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అదేం సపరేట్ స్పెషల్గా ఏం లేదు. బట్ ఎప్పుడు నాకేంటంటే ఫ్రెండ్స్తో సరదాగా ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ట్రావెలింగ్ ఎక్కువ నాకు ఇంట్రెస్ట్. షూటింగ్స్ లేకపోతే ట్రావెలింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటాను. టెంపుల్స్కి ఎక్కువ వెళ్తాను. జనరల్గా ఎక్కువ టెంపుల్సే. ఇదివరకు అయితే ఫ్రెండ్స్తో సరదాగా గోవాలని అవన్నీ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ టెంపుల్స్, ట్రావెలింగ్ ఎక్కువ. అండ్ బై రోడ్, అది కూడా నాకు బై రోడ్ ఇంట్రెస్ట్. బట్ నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎంత లాంగ్ అయినా సరే. లేలాడకి వెళ్ళినా నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. అట్లా హైదరాబాద్ టు అన్ని ఎక్కడ నేను తిరగను. ఆల్మోస్ట్ నార్త్ సౌత్ మొత్తం అంతా ఇండియా మొత్తం తిరిగేసాను. సార్ ఒకరే వెళ్ళిపోతారా? ఫ్రెండ్స్ కంపల్సరీ ఫ్రెండ్స్ ఉండాల్సిందే పక్కన నాకు. నేను ఒక్కడనే అయితే కనుక నేను ఉండను. నేను లైఫ్లో నేను ఒక్కడనే ఉండలే. నేను ఇంట్లో ఉన్నా సరే నాకు ఈవినింగ్ ఒక్కడనే కూర్చొని సినిమా చూసి అలవాట్లేదు. ఫ్రెండ్స్తో కావాలి, ఏం చేసినా ఫ్రెండ్స్ ఉండాలి. ఎవరు సార్ బెస్ట్ బడీ? ఎవరు సార్? అంటే ప్రతి దాంట్లో ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, ఇండస్ట్రీ లేని వాళ్ళు ఉంటారు. బట్ ఇండస్ట్రీలో ఉన్నారు మాకు. ఇప్పుడు బ్యాచ్ అంతా శివాజీ రాజా, తరుణ్ కానీ వీళ్ళు కానీ. ఇప్పుడు మా క్రికెట్ బ్యాచ్ ఒకటి ఉంది. జనరల్గా వీళ్ళందరూ కలిసి తిరుగుతూ ఉంటాం అటు ఇటు. ఓకే. అంటే రీసెంట్గా సో కామెంట్స్, మేమే చేసిన కామెంట్స్ అంటే డైటింగ్ చేయని ఒకే ఒక హీరో శ్రీకాంత్ అని చెప్పేసి బాగా వైరల్ అయింది. డైటింగ్ అంటే ఒక్కటి, నేను నా లైఫ్లో ఇంటికాడ ఫుడ్ తప్పితే ఎక్కడ తిన్న బయట తిన్నా. ఓకే. జనరల్గా దట్ ఈస్ ద బెస్ట్ అనుకుంటాను. నేను ఇట్లా ఉండడానికి కారణం కూడా నా ఫుడ్ హ్యాబిట్స్. నాన్ వెజ్ ఎక్కువ తిన్నాను, వీక్లీ వన్స్. వెజిటేరియన్నే, నైట్ నో రైస్. కానీ డైటింగ్ చేయను అనుకుంటారు. డైటింగ్ అంటే అది తెలియదు. బయట ఏవో అంటే బొగ్గలు గిగ్గలు ఉంటాయి, ఎప్పుడు చూసి ఇలాగే ఉంటాడు కదా అనే ఫీలింగ్లో ఉంటుంది. కానీ బట్ నేను ఇండస్ట్రీ 97 నుంచి ఇప్పటి వరకు ఇంటికాడ ఫుడ్డే. షూటింగ్కి నా క్యారేజ్ రావాల్సిందే కంపల్సరీ. నాతో పాటు 2-3 కంపల్సరీ క్యారేజ్ వస్తుంది. ఈ రోజుకి స్టిల్ మెయింటెనెన్స్ అదే. అంతే తప్పితే వేరే డైటింగ్ అంటే నేను మరీ సిక్స్ ప్యాక్ చేసేసి కఠినమైన అది లేదు. అలా ఆ డైటింగ్ లో మాత్రం కరెక్టే వినాయక్ చెప్పింది. మాత్రం ఫుల్ ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చేసి అటువంటిది అది కూడా అది ఉండదు. సింపుల్ ఎక్సర్సైజ్, హెవీగా చేయను. నార్మల్గా క్రికెట్ ఆడతారు కాబట్టి ఆ ఫిట్నెస్ అలాగే ఇప్పుడు తగ్గించాం కదా. ఓకే సార్, కమింగ్ టు అబ్జెక్షన్ మై లాట్ సిరీస్ మొత్తం చూసాను సార్, అదిరిపోయింది. అంటే మీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పేంత వయసు అనుభవం నాకు లేకపోయినా బట్ చాలా అంటే చూస్తున్నంతసేపు కూడా ఏదో ఒక మనకి తెలిసిన వ్యక్తిని చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సరే ఏంటి సార్ అసలు ఫస్ట్ ఈ అబ్జెక్షన్ మై లాట్ అంటే సినిమాలు చేస్తున్న మీరు సడన్గా ఈ వెబ్ సిరీస్ చేయాలన్న సినిమా వెబ్ సిరీస్ సినిమా డిఫరెన్స్ అనేది నేను చూడట్ల. జనరల్గా నేనే కాదు, ఇప్పుడు మీరు తీసుకోండి హిందీలో కానీ చాలా వెబ్ సిరీస్ అందరూ యాక్టర్స్ ఇటు అటు 2 రకాలుగా చేసేస్తున్నారు. బిగినింగ్లో ఉండేది నాకు ఫస్ట్ చేసినప్పుడు కొంచెం చేద్దామా వద్దా చాలా స్ట్రగుల్ పడ్డాం. అంటే కరెక్ట్ కాదా. ఇప్పుడు సినిమాలు చేసేటప్పుడు వెబ్ సిరీస్ ఎంతవరకు కరెక్ట్
అనేది ఫస్ట్లో బిగినింగ్లో ఫీల్ అయ్యాను నేను. అది కూడా జీకే చేశాను అప్పుడు నేను ఫస్ట్ అవును. చదరంగం చదరంగం. చదరంగం చేశాను అనమాట. ఆ టైంలో ఆలోచించాను, కానీ అది అది చేసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్రిషియేషన్, అది కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది మనకి. దాని తర్వాత ఇంక మీకు ఇప్పుడు చూస్తుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిపోతున్నాయి. ఈరోజు వెబ్ సిరీస్ చేయాలని కోరుకుంటున్నారు ప్రతి యాక్టర్, ప్రతి ఆర్టిస్ట్. వెబ్ సిరీస్ వస్తే బాగుంటుంది, మంచిది వస్తే బాగుంటుందని ఆ రేంజ్కి ఎంజాయ్ చేస్తున్నారు, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే నాకు ఈ అబ్జెక్షన్ మై లార్డ్ వచ్చినప్పుడు కూడా నాకు ఈ టైప్ ఆఫ్ రాజ్ కుమార్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ ఆయన తీసుకురావడం అంటే సడన్గా అనుకున్నారు. సడన్గా నా దగ్గరికి వచ్చి ఇట్లా అనుకుంటున్నాము, మీ డేట్స్ కావాలి అది అన్నారు. మొత్తం విన్నాను, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి చూసాను. మెయిన్ లీడ్ ఓకే, ఇది బాగుంటుంది, మనం చేయగలం. గెటప్ చూసుకున్నాను, గెటప్ బాగుంటుంది అనుకున్నాను. విత్ ఇన్ 1 వీక్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. 1 వీక్లోనే షూటింగ్ స్టార్ట్ చేసాం. అది ఎలా ఏంటి అనేది మాకంటే మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్టరు, ఈ ప్రొడ్యూసరు, G5 వాళ్ళు ఓకే చేయడం, ఈ సిరీస్ చేయడం అనేది అది వాళ్ళ గొప్ప. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పటివరకు నేను చేసిన నా లైఫ్ హిస్టరీలో దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ షూటింగ్ ప్రాసెస్, షూటింగ్ అండ్ రిలీజ్ ఓకే. విత్ ఇన్ వన్ మంత్లో అయిపోయింది షూటింగ్ మొత్తం 1 మంత్. 1 మంత్లో రిలీజ్. షాక్ మేమంతా. సార్ చాలా కష్టపడి ఉంటారు మీరు. మీరేనా కాదు, మొత్తం టోటల్ టీం అందరూ కష్టపడ్డారు. ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఎఫెక్ట్ పెట్టబట్టే ఇది ఇంత బాగా వచ్చింది, సక్సెస్ అయింది. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇది మంది అనుకుని అలా వెళ్ళిపోతా ఉన్నాం. నేను చేస్తున్నాను, మన అనన్య వేద క్యారెక్టర్ చేసిన వాళ్ళు డే అండ్ నైట్లు చేయడం. సరే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మనం చేద్దాం, ఓకే వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ వాళ్ళు నిద్ర వచ్చినా కూడా నిద్ర రానట్లేదు చేసి పాప వాళ్ళకి అలవాట్లు ఎక్కువ ఉండరు. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అందరూ కష్టపడితేనే ఈ ప్రోడక్ట్ స్టార్ట్ అయింది, ఇంత తొందరగా రిలీజ్. సార్ అంటే లైక్ ఎన్నో క్యారెక్టర్స్ ప్లే చేశారు. బట్ అంటే చాలామందికి కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతే, అండ్ యాజ్ ఎ పర్సనల్గా నా విషయానికి వచ్చేసరికి సార్, ఇంగ్లీష్ పెళ్ళం, ఈస్ట్ గోదావరి మొగుడు సినిమా గురించి అంటే ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్లో ఇదొక డౌట్ సార్. అంటే ఆ క్యారెక్టర్ కానీ ఆ సినిమాలో సంబంధించి ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైమండ్లో ఉంటుంది. అంటే ఇప్పటికీ సడన్గా గుర్తించుకుంటే, ఇష్టానికి వ్యతిరేకంగా కడుపు చేస్తే ఏదో శీలం కాదు శివపార్వతి, పార్కుల చుట్టూ పైట్లోడు తీసుకొని తిరిగితే భలే ఉంటాయి సార్ అవి. అంటే అంతమంది ఫీమేల్ ఉన్నారు, మీరు ఒక డైలాగ్ చెప్తూ పంచి ఇలా విప్పి ఇది ఇలా సరే ఎలా సార్ అప్పట్లో? అంటే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది, సో ఫ్యామిలీ హీరో అన్న ఇమేజ్ ఉంది, సో అప్పటికీ ఉంది. బట్ ఆ సీన్ చెప్పినప్పుడు కానీ పర్టికులర్గా ఆ క్యారెక్టర్ కానీ నాకు ఆల్రెడీ ఫీమేల్స్లో ఇమేజ్ ఉంది, ఫ్యామిలీలో నేను ఈ క్యారెక్టర్ చేస్తే అది ఎలా బయటకు పోర్ట్రేట్ అవుతుంది ఏంటని ఏమన్నా ఆలోచించారా? చేసి అలా ఏముండదు. క్యారెక్టర్ వచ్చినప్పుడు అంటే కొన్ని ఆలోచిస్తాం, ఎంతవరకు మనకి కరెక్ట్ కదా అని ఆలోచిస్తాం. అంటే వల్గర్గా ఉంటే చేయం, 100% నేను చేయను. అది వల్గర్ కంటే ఒక లెసన్ లాగా ఉంటుంది. అది కరెక్టే కదా, అవును. అప్పుడు అదేంటి డేటింగ్ అనేది తప్పు అని చెప్పి, అవును డేట్ అది మనం చెప్పేది కరెక్ట్. అది దాని డేటింగ్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండదు. అది డేటింగ్ తప్పు పట్టి ఇప్పుడు వాళ్ళు అడిగేది ఎందుకు మా అమ్మాయిది ఏంటి తప్పు, ఈ టైప్లో వస్తారు కదా వాళ్ళంతా. కరెక్టే, తప్పే కదా. ఇప్పుడు ఇవన్నీ చేయడం ఎవరు తప్పు? ఆ అమ్మాయిదే కదా తప్పు. డేటింగ్ కల్చర్ అనేది మన ఇండియాలో అది ప్లస్సే కదా. అందుకేంటంటే అది చేయడం వల్ల నాకేమి మైనస్ అవ్వలేదు, ప్లస్ కరెక్టే అన్నారు చాలామంది. ఎస్ కరెక్ట్ అంటే అప్రిషియేట్ చేశారు. అది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అది ఇంగ్లీష్ ఫిల్మ్ ఇష్టపడమాడు అది అప్రిషియేట్ చాలా. ఇప్పుడు క్యారెక్టర్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం తప్పితే వల్గారిటీని నేనైతే ఎంకరేజ్ చేయను. కానీ మిగతా అదంతా కొంచెం అటు ఇటు ఉన్నా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అది కానీ అంటే ఇప్పుడు అందరూ చాలామంది కల్ట్ అది ఇది అంటున్నారు. కానీ సార్ అప్పట్లో కనుక ఈ సోషల్ మీడియా ఈ ఇన్స్టా అని ఉంటే మేబీ ఆ క్యారెక్టర్ ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా వైరల్ అయ్యి జనాలు ఇంకా అసలు అవును ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అంటే ఇప్పుడు వస్తే కనుక వేరే లెవెల్లో చాలా రకరకాలుగా ఉంటుంది. అది మొత్తం ఉంటుంది. ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా ఓకే సార్. అంటే లైక్ స్టార్టింగ్ సార్ ఏంటి సార్ అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఐ థింక్ విజయవాడలో సార్ ట్యూషన్కి అని చెప్పి వెళ్ళి ఖైదీ సినిమా రిపీటెడ్గా చూసేవాళ్ళు.
అదే టైంలోనా? ఇంకా అవన్నీ కథలు చెప్పాలంటే ఫుల్ డే అవును సార్, అదే అదే కూడా అదే. సరిపోవు కానీ మనకున్న అనమాట. టైంలో అంత కాదు కాబట్టి జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా. అంటే అప్పట్లో ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అంటే అవును, నేను అవును. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేదు వెనకాల లేదు. వెనకాల ఇప్పుడున్న ఆర్టిస్టులు, హీరోలు కొడుకులు వాళ్ళు వాళ్ళకి హిస్టరీ చెప్పుకోవడానికి ఉండదు. ఇప్పుడు నాకేంటంటే ఒక హిస్టరీ చెప్పుకోవడానికి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేశాను అని చెప్పుకోవడానికి కామన్ ఆడియన్ కదా. అవును, అవును సార్, అవును సార్. కామన్ మ్యాన్ నుంచి మనం ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు చేసుకుని మనం సెలబ్రేట్ అయ్యామని అనుకోవచ్చు కానీ బట్ ఆ మెంటాలిటీ పోదు మనకి. ఇప్పటికీ థియేటర్కి వెళ్తే, ఇప్పటికీ విలేజ్లో థియేటర్కి వెళ్తే అప్పట్లో ఉన్న ఇది ఇప్పుడు లేదు. అప్పుడు ఎంత ప్యాషన్ ఇట్లా అవును. ఉండేది సినిమా ఇండస్ట్రీ, గుప్పిట్లో ఉండేది. లోపల ఏముందో అంత ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మొత్తం ఇది అయిపోయింది, ఓపెన్ అయిపోయింది సార్ ఏమంటారు ఇప్పుడు అంతా ఈ సోషల్ మీడియా ద్వారా ఓపెన్ అయిపోయింది. అలా నేను విజయవాడ ఖైదీ అయిపోయిన తర్వాత వేట ఫిలింకి రాజశేఖర్ గారిది. విజయవాడలో ఓకే, ఓకే. వేటకి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ చిరంజీవి గారి ఫిల్మ్ ఎర్లీ మార్నింగ్ షోలు ఉండేది 4ంటికి అవును, అట్లా అవును. ఉండేది. షోస్కి వెళ్ళటం అలవాటు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే వెళ్ళిపోయాను. తెలియదు కదా, టికెట్స్ తీసుకోవాలి, పోలీసులు ఫుల్ లాఠీ చార్జ్ ఓ. వేసుకుని ఎత్తుతున్నాం మమ్మల్ని తెగబడిపోయి కొట్టేసారు. అయ్యో, టికెట్ ఏదో రకంగా సంపాదించి వెళ్ళిపోయాం అనమాట. అవన్నీ ఏమో మనకి గుర్తుగా ఉంటాయి. ఒక మెమరీ, ఒక పోలీసులు నన్ను కొట్టారు, ఎప్పుడు కొట్టారు, ఓకే. ఖైదీ సినిమా వేట సినిమాకి సినిమా. టికెట్ల కోసం వెళ్ళినప్పుడు, ఖైదీ సినిమా చూసినప్పుడు ఈ టైప్ ఆఫ్ మెమరీస్ అవన్నీ చక్కగా బాగుంటాయి అవన్నీ. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ హిట్స్ ఆర్ ఫ్లాప్స్ పెద్దగా నేను ఆలోచించను, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఇప్పుడంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుని ఉంటారు. బట్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ పీపుల్స్ వార్ తర్వాత ఆ విలన్ క్యారెక్టర్ చేసినప్పుడు దగ్గర మీరు ఒక 6 months 8 months వరకు ఖాళీగానే ఉన్నారు. బట్ ఆ పర్టికులర్ ఆ టైంలో ఏమన్నా ఇదే యాటిట్యూడా లేదా కొంచెం అంటే ఎప్పుడు కూడా తర్వాత ఎక్స్పీరియన్స్లో వస్తుంది ఇదంతా. హిట్ ఫ్లాప్స్ ఒకే రకంగా నేను పెద్ద టెన్షన్ పడను అనేది బిగినింగ్లో 100% అందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు నాకున్న దీంట్లో ఏమవుతుందంటే రెండిటిని పెద్ద అది వస్తే హెడ్ పెట్టుకోవడం, ఇది వస్తే లో అయిపోవడం అలా ఏ ఉండదు. మన పని మనం చేసాము, దైవాధీనం లారీ సర్వీస్ అని అట్లా ఏదో అనుకుంటూ ఉంటాం. బట్ బిగినింగ్ డేస్లో నేను స్ట్రగుల్ పడిన రోజులు ఉన్నాయి. అంటే మరీ బిగినింగ్ డేస్లో ఏంటి రావట్లేదు ఆ ఫీల్ ఉండేది. కొంచెం అమ్మ మనం నిలబడతామా లేదా ఇండస్ట్రీలో, మనం ఏమవుతుంది, కెరీర్ ఏమవుతుంది, అసలు మనకి దీన్ని నమ్ముకుని వచ్చేసాము, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది 100% నాకే కాదు బిగినింగ్లో వచ్చిన ప్రతి వాళ్ళకి ఉంటుంది. అలా అని నేను కొన్ని హీరో అయిపోయిన తర్వాత పెద్ద ప్రొడక్షన్స్ అన్నీ నేను మధ్యలో చేసినాయి. 7 films కంటిన్యూస్ ఫ్లాప్స్ అయినాయి. ఆల్ బిగ్ ప్రొడక్షన్స్ అండ్ బిగ్ డైరెక్టర్స్, బిగ్ హీరోయిన్స్, అంత సెటప్ అంతా 7 films కంటిన్యూస్ ఫ్లాప్ అయినప్పుడు భయం వేసింది. అంటే ఇక డిప్రెషన్కి వెళ్ళిపోయాను బాగా. ఆ టైంలో బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏంటంటే నాకేం అర్థం అంటే ఏమీ అర్థం అవట్లా. కొన్ని ప్రొడక్షన్ హౌస్ పెద్దోళ్ళు కదా, డైరెక్టర్లు పెద్దోళ్ళు కదా, వీళ్ళు కదా, అసలు ఏంటి కథలు మంచివి కదా, అట్లా ఆ టైం అనేది ఒకటి ఉంటుంది చూడు, ఆ టైం చాలా స్ట్రగుల్ అనిపించాను నేను. అప్పుడు నాకు మొత్తం నా మైండ్ చేంజ్ చేసింది అన్నయ్య చిరంజీవి గారు. ఒకరోజు వెళ్ళి కూర్చొని ఆయన మొత్తం ఆయన గురించి చెప్పుకొచ్చి ఆయన జరిగిన ఆయన ఎక్స్పీరియన్స్లు అన్నీ చెప్పి, ఎందుకు లో అవుతున్నావు, ఎందుకు డల్ అవుతున్నావు, ఎందుకు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు అసలు మనిషిలాగా అంటలేదు, అక్కడ కలపట్లేదు, ఆ టైప్ ఆఫ్ అన్నీ చెప్పి దాన్ని మొత్తం చేసిన తర్వాత అక్కడతో మైండ్ ఫుల్ స్టాప్ చేసా. అంటే హిట్స్ ఫ్లాప్స్ ఏదన్నా మనకు అనవసరం, మన ఇండస్ట్రీకి వచ్చాం, అవ్వాలనుకుంది అయిపోయాం, ఇక తర్వాత ఏం తీసుకెళ్తే మనం చూసుకుందాం. ఓకే సార్. అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి మేము కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకపోతే కొన్ని ఎక్కడో ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడో చదివినట్టు గుర్తు సార్. ఐ థింక్ దాసరి నారాయణరావు గారు అనుకుంటా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంతకాలం శ్రీకాంత్ సినిమాలు చేస్తూనే ఉంటాడు, శ్రీకాంత్ అనే టైప్లో కామెంట్స్ చేశారు ఆయన. కోర్స్ నాకు ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అంటే కొంతమంది వస్తారు, సక్సెస్ అవుతారు, మళ్ళీ మధ్యలో ఎక్కడో ఫేడ్ అవుట్ అయిపోతారు. బట్ అసలు మీ కెరీర్ చూసుకుంటే సార్ ఎక్కడ అంటే హిట్స్ ఆర్ ఫ్లాప్స్ ప్రతి ఒక్కరికి కాదు, కానీ ఈ జర్నీ అనేది ఎక్కడ కూడా బ్రేక్ బేసికల్గా ఇంట్రెస్ట్ అంటే మనం ముందుకెళ్ళాలి, అప్గ్రేడ్ అవ్వుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇప్పుడు నేను హీరోగా మనం చేసిన రోల్ చేసాం, ఇప్పుడు హీరోగా ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చేసారు, నా కొడుకులే వచ్చారు. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరు కొంతమంది యంగ్స్టర్స్, ఇప్పుడు వాళ్ళకి పోటీ పడిపోయి నేను చేయాలి అని చెప్పేసి మనం ఎదురెళ్ళి మొత్తం ఇదానికంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మారిపోవడం, అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. నేనే కాదు ఎవరైనా సరే. నెక్స్ట్
ఎందుకంటే అవన్నీ ఎక్స్పీరియన్స్లే. ఒక లెజెండ్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఫాదర్గా చేశారు. కృష్ణ గారితో క్యారెక్టర్ అది చేశారు. వాళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు ఎవరు. వాళ్ళే సరదాగా మనం ఇండస్ట్రీ వాళ్ళు ఒక ప్యాషన్, ఒక యాక్టింగ్ అంటే నాట్ ఓన్లీ ఒకే హీరోగానే చేయాలి అనేది పెట్టుకుంటే కనుక అటు పెట్టుకున్నాడు ముందుకెళ్ళాడు. మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా లైఫ్ అలా వెళ్దాం అనుకున్నాడు ముందుకెళ్ళగలం. వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు మనం. అందుకేంటంటే మార్చుకుంటూ క్యారెక్టర్లని అయ్యని వచ్చింది వెబ్ సిరీస్, సరదాగా వెబ్ సిరీస్ చేస్తాం. దీంట్లో ఎంత పేరు వచ్చింది అనేది నిజంగా అబ్జెక్షన్ మై లార్డ్ ఈ మధ్యకాలంలో మళ్ళీ నాకు ఒక ఊపిరి వచ్చింది అనేది. మొన్న 4 రోజుల నుంచి నాకు వచ్చే ఫీడ్బ్యాక్ కానీ మా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లేడీస్ అంతకుముందు మా ఫ్యాన్స్ కొంతమంది వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నందుకు వాళ్ళంతా ఫీడ్బ్యాక్ మాత్రం చాలా అద్భుతంగా అబ్జెక్షన్ మై లార్డ్కి రావడం అనేది మళ్ళీ ఒక చిన్న ఊపిరి, సరదాగా ఉంది. సార్ అంటే ఒక 1 monthలోనే మొత్తం అంతా షూటింగ్ ఫినిష్ చేసుకుని సో రిలీజ్ చేయటం అనేది ఇస్ అ వెరీ బిగ్ టాస్క్. అంటే ఫస్ట్ ప్లానింగ్తోనే అనుకున్నారా 1 monthలో మనం ఇంత డేట్స్ పెట్టుకుని? నేను ఫస్ట్ లాస్ట్ మంత్ ఒక మంత్ ఎదురు నాకు అర్జెంట్గా ఇప్పుడు 3 రోజులు కావాలన్నారు. 3 days చేసాను. 3 days డే అండ్ నైట్ చేసినట్టున్నాను. ఆ 3 days చేసిన తర్వాత చెప్పారు లేదండి మనం 31st రిలీజ్ చేయాలి దీన్ని అట్లా అని. ఇక అంటే నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాము దీంట్లో. అంటే అంత ఫాస్ట్గా అంత కమిట్మెంట్తో ఒక డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కోఆపరేషన్ ఉంటేనే ఇంత ఫాస్ట్గా అవుతుంది. ఇంత అవుట్పుట్ కూడా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ కెమెరా ఎప్పుడు కూడా సినిమా తొందరగా కావాలంటే కెమెరామెన్ ఫాస్ట్గా ఉన్నారు. సూర్య గారు, అలాగే డైరెక్టర్ సంతోష్, వీళ్ళిద్దరూ ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళిద్దరు కనుక అనుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇదివరకు చేసేవాళ్ళం కదా, 20 రోజుల్లో సినిమా ఫినిష్ చేసేవాళ్ళం. మేము నా దగ్గర చాలా సినిమాలు చేసాం అట్లా. 22 daysలో టాకీ అయిపోయేది. సాంగ్స్ సపరేట్ కాకపోతే సాంగ్స్ టైం పడుతుంది కదా, టాకీ అనేది అయిపోతుంది. ఇది టాకీనే కదా, అంటే 22 days అయిపోయింది సినిమా. ఓకే సార్, ఏంటి సార్ అంటే ఈ టఫ్ సిచ్యువేషన్స్లో అండ్ ప్రొడక్షన్ నుంచి కూడా మనకి సహాయ సహకారాలు అనేది ఉండాలి. సో ఏంటి మీరేం చెప్తారో జీపీ? 100%. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఎంత ఇంపార్టెంటో ప్రొడ్యూసర్ కూడా అంత ఇంపార్టెంట్. వాళ్ళు టైంకి అన్నీ అందించడం కానీ, లొకేషన్స్ కానీ ఇవ్వడం కానీ, G5 బ్యాకింగ్ ఉంది. అలాగే ప్రొడ్యూసర్ డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ మన రాజ్ కుమార్ గారు ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే వీళ్ళు కూడా ఏం చేయలేరు, మేమేం చేయలేం. అనుకున్న టైంకి అన్నీ సమకూర్చాలి కదా. ఇప్పుడు ఇది కావాలి, ఇక్కడ జీప్ కావాలంటే జీప్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి, ఏది అంత ప్లానింగ్. ఆ ప్లానింగ్లో ప్రొడ్యూసర్, డైరెక్టరు, కెమెరామెన్ కూర్చొని ఆలోచిస్తేనే మాదే ఉంది. వస్తాము మేకప్ వేసుకుంటే రెడీ అంటే పొద్దున్న 7 రమ్మంటే 7కి వస్తాము, మనం చేసుకుంటే వెళ్తాం. కానీ అన్నీ సమకూర్చేది ఎవరు? ప్రొడ్యూసరే కదా. అందుకని ప్రొడ్యూసర్కి అవగాహన, ప్రొడ్యూసర్ స్ట్రాంగ్నెస్, అలాగే వాళ్ళ కోఆపరేషన్, అందరు కోఆపరేషన్ ఉంటే కనుక ఈజీ అవుతుంది. ద ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్. సార్ అంటే లైక్ అప్పట్లో మీరు చేసిన క్యారెక్టర్స్ అంటే స్టార్స్ ఇలా నేమ్స్ ఇచ్చేవాళ్ళు. మేబీ ఇప్పుడు కనుక మీరు ఆ క్యారెక్టర్స్ చేస్తుంటే ఐ థింక్ సాక్రిఫైసింగ్ స్టార్ అని మీకు ఒకటి ఇచ్చేవాళ్ళేమో. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా సాక్రిఫైస్ చేసే సిచ్యువేషన్సే ఉంటాయి. ఐ థింక్ అంటే నాకు దీంట్లో బాగా ద బెస్ట్ క్యారెక్టర్ అనిపించింది సార్, రంభగారితో మీరు ఒక సినిమా చేస్తారు, మామయ్య సర్దుకుపోతాను రండి అనుకుంటా. అంటే దాంట్లో ఏంటంటే అదే సార్ సర్దుకుపోతాను రండి అనుకుంటా, చూసొద్దాం రండి జగపతి బాబు గారు మీరు. సో దాంట్లో ఏంటంటే మామయ్య ప్రతిదానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి ఆస్తి రాసి ఇచ్చేస్తారు, అండ్ చనిపోయినని చెప్పేసి పేపర్లో వేపిస్తారు. అసలు దీంట్లో మెయిన్ అసలు ఇంకా హైలైట్ ఏంటంటే చనిపోయిన తర్వాత కొన్ని ఫోటోకి వాటికి పెట్టినప్పుడు ఆ బట్టలు కూడా మీకే ఇస్తారు ఆయన, కోట శ్రీనివాసరావు గారు. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ సార్ అది. సినిమాలో క్యారెక్టర్ ఉంటే సాక్రిఫైస్ అయిపోతా ఉంటుంది. సరే అండి, ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే సార్, శ్రీకాంత్ గారు మీ ఫేవరెట్ ఫుడ్? వెజిటేరియనే. అంటే పర్టికులర్గా ఇది అనేది ఏమైనా ఉంది? పప్పుచారు. ఓకే శ్రీకాంత్ గారు మీ ఫేవరెట్ హాలిడే స్పాట్? ఇండియాలో అయితే ఎక్కువ గోవా వెళ్తాను. ఓకే. ఫారెన్ అయితే కనుక స్విట్జర్లాండ్ బాగా ఇష్టం. ఓకే సార్, మీరు చేసిన మూవీస్లో మీ టాప్ 3 ఫేవరెట్ క్యారెక్టర్స్? నా ఫస్ట్ ఆపరేషన్ దుర్యోధన, ఖడ్గౌండ్, మహాత్మా. ఓకే. శ్రీకాంత్ గారు మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత సినిమాలో? 5,000. దాంతో ఏం చేశారు సార్? వాడుకున్నాం. అంటే మెమరబుల్గా అమ్మకి నాన్నకి ఏమైనా కొనిద్దామని ఇలా ఉంటుంది కదా?
అంటే మా సిస్టర్కి మా అమ్మకి శారీస్ కొనిచ్చి. శారీస్ కొనిచ్చారు. ఓకే. సార్ మీ మూవీస్‌లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ మీరు ఎక్కువగా ఇప్పటికి నా సినిమాలో ఈ సాంగ్ నేను ఇప్పటికి వింటూ ఉంటాను. పెళ్లి సందడి. పెళ్లి సందడి సాంగ్స్ అన్నినా సార్? అన్ని సాంగ్స్ వింటూ ఉంటారు. ఓకే. అదొకటి నువ్వు నువ్వు ఖడ్గం. ఖడ్గం. ఓకే. సార్ శ్రీకాంత్ గారి దగ్గర ఉన్న మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ థింగ్? నా దగ్గర ఉన్న మోస్ట్ నా కార్స్ ఇంకేమున్నాయి? కార్స్. ఓకే. సార్ ఎక్కడ షూటింగ్స్‌ని ఇష్టపడతారు? అంటే ఫారిన్ కంట్రీస్ లేదా ఇండియాలోనే లోకల్‌లోనా? ఆఫ్ కోర్స్ ఫారిన్ కంట్రీస్. ఫారిన్ కంట్రీస్. ఇప్పుడు లేదు. సరదాగా సాంగ్‌లో ఉన్నప్పుడు అక్కడ బాగుండేది. ఓకే. సాంగ్స్ అయితే అక్కడ, టాకీ అయితే ఇక్కడ. ఓకే. సార్ ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ నచ్చక, నో అని చెప్పలేక ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. చాలా ఉన్నాయా సార్? కొన్ని చాలా ఉన్నాయి. ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓకే. సార్ స్క్రిప్ట్ యాక్టింగ్ అంటే ఇష్టమా? లేదా స్పాంటేనియస్ యాక్టింగ్ ఇష్టపడతారా? ఏది? స్క్రిప్ట్ పరంగా యాక్టింగ్ చేయటం ఇష్టపడతారా? లేదా స్పాంటేనియస్‌గా యాక్టింగ్ నాకు ఇష్టపడతారా? స్క్రిప్ట్ ప్రకారమే ఉంటుంది. స్క్రిప్ట్ ప్రకారం ఉంటుంది. స్పాంటేనియస్ అంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఉన్నా కూడా స్పాంటేనియస్ అనేది 100% ఉంటుంది కాబట్టి 2 మిక్స్డ్ ఉంటుంది. ఓకే. స్క్రిప్ట్ ఇప్పుడు డైరెక్టర్ నేను ఎక్కువ అంటే డైరెక్టర్ ప్రకారం. ఓకే. డైరెక్టర్కి ఏం కావాలో ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉందంటే నాకు ఈజీ అవుతుంది. ఓకే. వాళ్ళు దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. సార్ మీ మొత్తం ఎంటైర్ జర్నీని ఒక ముక్కలో అంటే ఒక టైటిల్ ఇచ్చుకోవాలంటే, ఏదైనా ఒక సినిమా టైటిల్ ఇచ్చుకోవాలంటే మీకు ఏవి? టైటిల్ గిట్ల ఏముంది? అబ్జెక్షన్ మై లార్డ్ ఇటువంటి. అబ్జెక్షన్ మై లార్డ్. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా హిట్ అవుతుంది. సార్ ఇంకా అంటే అప్పుడు ఫస్ట్‌లో ఒక వెబ్ సిరీస్ చేసిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ చేయాలి అన్న థాట్ ఏమైనా ఇంకా కొంచెం బలంగా ఏర్పడిందా? 100% నేను ఇందాక చెప్పాను కదా, నాకు అదేం లేదు. నాకు వచ్చిన అవకాశాన్ని బాగుంది అనుకుంటే డెఫినెట్గా చేస్తాను నేను. ఓకే. ఇప్పుడు అబ్జెక్షన్ మై లార్డ్ ఇది చాప్టర్ 1 ఇది. దే ఆర్ ప్లానింగ్ ఇంకా చాలా చాప్టర్లు చేద్దామని అనుకుంటున్నారు. అది ఎంతవరకు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి, బట్ వస్తే కనుక చేస్తానే ఉంటాం. ఓకే. ఈరోజు నిజంగా ఈ వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ ఇంత హిట్ అవుతుంది అనేది మాత్రం ఏమంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఈ రేంజ్లో ఆదరిస్తారనేది మాత్రం నాకు నిజంగా తెలియదు. ఇది ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళందరూ బాగా ఇది ఇచ్చేయడం, మంచి యాక్టర్స్ ముఖేష్ ఋషి కానీ, ఈ వేద చేసిన ఆ క్యారెక్టర్ అనన్య క్యారెక్టర్ కానీ, ఈ 3 క్యారెక్టర్సే మెయిన్ ఈ సినిమాలో. 3 క్యారెక్టర్స్తో ఎలా వెళ్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే డైరెక్టరు అండ్ ప్రొడక్షన్ వాల్యూ జీ చేయడం వలన దీన్ని కొంచెం హైప్ రావడం, వెరీ వెరీ హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్.